సందుపట్ల మంజుల గారు 8వ వార్డు నుండి ఒక దళిత మహిళగా ప్రజలందరూ కూడా తీర్పిచ్చిండ్రు. వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూసినా వారి ఎన్నికల్లో ఇక్కడ మద్దతు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వారి నిర్ణయం తీసుకుంటే ప్రతిరోజు కూడా వారి ఇంటికి పోయి వారి పిల్లల్ని ఎత్తుకుపోయే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేసిండ్రు. నిన్న రాత్రి కూడా వాళ్ళ యొక్క ఇంటి మీద దాడి చేసిండ్రు. ఈ యొక్క కుల దురహంకారి అయిన ఇద్దరు వ్యక్తులు చెంచారపు కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ఒక ఆకు రౌడీ మారపోయిన పాండు, ఇద్దరు కూడా వారు ఓటు వేస్తుంటే ఓటు వేయకుండా మొత్తం వారి యొక్క చేయిని గుంజి ఒకరు భుజం మీద చేయి పెట్టిండ్రు, ఇంకొకరు చేయి పెట్టి గుంజిండ్రు. ఈ విధంగా మా ఓటు వేయనీయలేదు. మా ఓటు వేయనీయకపోవడం వల్ల ఇవాళ మాకు యాక్చువల్గా మేము ఓడిపోయే దశలే లేదు. కాబట్టి అది మా ఓటు వేయనీయకుండా మా యొక్క అక్క సందుపట్ల మంజుల గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విధంగా దాడి చేసిన వాళ్ళను ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద వారి సభ్యత్వాలు రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వాళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళల రక్షణ చట్టం కింద వాళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా ఇవాళ అరెస్ట్ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకవేళ చర్య తీసుకోకపోయినట్లయితే, ఈ ప్రభుత్వం తాత్సారం చేసినట్లయితే యావత్తు జనగామ దళిత ఇచ్చేసేస్తాం. డీసీపీ గారు ఒకసారి డీసీపీ గారు వస్తే ఇక్కడే ఇస్తాం.